వివిధ సేవా కార్యక్రమాల ద్వారా సమాజానికి సేవలు అందిస్తున్న అబ్బిరెడ్డి రామదాసు ఫౌండేషన్ ట్రస్ట్ సేవలు అమూల్యమైనవని నిమ్మకాయల వెంకట రంగయ్య వాలీబాల్ టోర్నమెంట్ వ్యవస్థాపకులు నిమ్మకాయల జగ్గయ్య నాయుడు పేర్కొన్నారు. తాలింఖానా గురువు అబ్బిరెడ్డి రామదాసు 75వ జయంతి సందర్భంగా స్థానిక మహిపాల వీధిలో అబ్బిరెడ్డి రామదాసు ఫౌండేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరాన్ని ఆయన ఘనంగా ప్రారంభించారు. ఆంధ్రరత్న అబ్బిరెడ్డి రామదాసు కుమారుడు అబ్బిరెడ్డి సురేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ రక్తదాన శిబిరంలో సుమారు 75 మంది యువకులు రక్తదానం చేయడం అభినందనీయమని ఆయన అన్నారు. కిమ్స్ హాస్పిటల్ వారి పర్యవేక్షణలో 75 మంది యువకుల నుంచి వివిధ రకముల గ్రూపులను డాక్టర్లు ఆధ్వర్యంలో స్వీకరించారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం వరకు స్వచ్ఛందంగా యువకులు పాల్గొని రక్తదాన స్ఫూర్తిని ప్రదర్శించడం పట్ల పలువురు ఆనందం వ్యక్తపరిచారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం వరకు స్వచ్ఛందంగా యువకులు పాల్గొని రక్తదాన స్ఫూర్తిని ప్రదర్శించడం పట్ల పలువురు వ్యక్తులు అభినందించారు. అబ్బిరెడ్డి రామదాసు ఫౌండేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు ఫీజులు చెల్లించడం, పుస్తకాలు, యూనిఫామ్లు వంటి సౌకర్యాలు కల్పించడం, ప్రకృతి వైపరీత్యాల సమయంలో బాధితులకు అండగా నిలబడటం వంటి సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలకు చేరువైందని వక్తలు ప్రశంసించారు. ఏఎస్ఎన్ కళాశాలకు చెందిన ప్రవళిక అనే ఇంటర్ విద్యార్థినికి అబ్బిరెడ్డి రామదాస్ ఫౌండేషన్ ట్రస్ట్ ద్వారా 10,000 రూపాయల ఆర్థిక సహాయం చెక్ రూపంలో అందించారు. కార్యక్రమంలో గంగుమల్ల శ్రీనివాస్, దూడల ఫణి, తిక్కారెడ్డి నేతాజీ, జంగా అబ్బాయి వెంకన్న, మండెల బాబీ, తిక్కారెడ్డి ఆదినారాయణ, కర్రి రాఘవ, బండారు రాము, పల్నాటి వెంకటరమణ, చిక్కం సీతయ్య, మలశెట్టి మూర్తి, నల్లా అజయ్, నల్లా సంజయ్, నంద్యాల చంటి, సాధనాల వెంకన్న బాబు, తోట శ్రీనివాసరావు, ఆజాద్ ఫౌండేషన్, కొండ చింతపల్లి చిన్న ఫ్రెండ్స్, నడింపల్లి వర్మ, కాకిలేటి దుర్గారావు, బాకడ సుబ్రహ్మణ్యం ఫ్రెండ్స్, బట్టు పండు, అబ్బిరెడ్డి కుటుంబీకులు, స్నేహితులు తదితరులు పాల్గొన్నారు.